అయ్య బాబోయ్, ఇన్ని బ్యాంకులా? బ్యాంక్ లిస్ట్ కావాలంటే వీడి ఇంటికి వస్తే సరిపోద్ది. అవునరా, దేశంలో బ్యాంకులు ఇక్కడే ఉన్నాయి. మన బ్యాంక్ లేదేంట్రా? గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఐఎమ్ బొక్క భర్తం. చెప్పండి. అయ్యా మిరియం అయ్యూ బ్యాంక్ నుంచి వచ్చాం. మీరు బ్యాంక్ వాళ్ళ? అయితే మీరు మా చుట్టాలన్నమాట. చుట్టాలం కాదు సార్, బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లు. మీరు ఇచ్చేస్తే చుట్టుకొని తీసుకెళ్ళిపోతాం. మీరు బ్యాంక్ వాళ్ళైనా మేము చుట్టాలుగానే చూస్తాం. థ్యాంక్ యూ డార్లింగ్ అనుష్క. మన చుట్టాలు వచ్చారే బ్యాంక్ వాళ్ళు. వెల్కమ్ చెప్పు. వెల్కమ్ చెప్పు. మేరా దిల్ కా ధడ్కన్. ఇది అనుష్కరా? నా బ్యూటీ అందాన్ని చూసి డామును పడిపోయాడు. ఈ మర్యాదలని ఏంటి సార్? అంటే మాకు బ్లడ్ రిలేషన్ కంటే బ్యాంక్ రిలేషన్ బాగా ఇష్టం. ముందు మర్యాదలు, ఆ తర్వాతే డబ్బులు. రండి. అన్ని వేసుకోండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతలు అన్ని ఉన్నాయి. కడుపు నిండా తినండి. అబ్బాయి పర్లేదండి. చుట్టాలు రా, తిను. చుట్టాలు తల్లి వచ్చేసారు. అవునండి. ఈ మర్యాదలను చూస్తుంటే మర్యాద రమ్మన్న సినిమా గుర్తొస్తుందిరా. కొంప తీసి తిన్నమైపోయాక రోకల బండతో కొట్టి చంపేస్తారేమో. అప్పులో అందరూ ఒకేలా ఉండర్రా, ముందు తిను. చాలా థ్యాంక్స్ అండి. డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. ఇద్దాం. చుట్టాలు ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోతారా? ఇల్లు చూడరా అనుష్క? ఇల్లు చూపించు. అలాగేనండి. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు పట్టుకొస్తాడేమో. రండి. ఆ టీవీ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ యాక్వేరియం యూనియన్ బ్యాంకు, ఆ సోఫా సెట్ ఇండియన్ బ్యాంకు. మా అయ్యా ఈ బ్యాంక్ తో ఏం కొంటారు మీరు? కొన్నాం, అన్ని పైన ఉన్నాయి. రండి చూపిస్తాను. ఈ ఫస్ట్ ఫ్లోర్ చార్మినార్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో కట్టించాం. చాలా బాగుంది. బెడ్రూమ్ కి వెళ్దాం రండి. బాగోదండి. చాలా బాగుంటుందండి. నిజమా? రండి వెళదాం. రండి. ఈ బెడ్రూమ్ కృషి బ్యాంక్ వారి కృషితో కట్టించాం. బాగుందా? అందుకనే రెండు ఎత్తేసారు. ఈ బెడ్రూమ్ లో ఫర్నిచర్ అంతా, ఆ సోఫా సెట్లు, ఈ టీవీ, ఈ మంచం, ఇవన్నీ అయ్యో ఖర్చుతో గీకాం. మీరు గీకిన డబ్బులు గోకుండా ఇస్తే చాలా ఆనందపడతాం అనుష్కజీ. అలాగే ఇచ్చేస్తారు కానీ ఇచ్చే ముందు చిన్న ఆట. అమ్మనాట కాదు, దొంగ పోలీస్ అట. చూడు, నేను పరిగెడుతూ ఉంటాను. వీళ్ళు నన్ను ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేస్తాను. 2 లక్షలే? ఆ, మీరు పరిగెత్తండి, పట్టుకోండి. మీరు పట్టేసుకుంటాం. రండి. వావ్, కిక్కిచ్చే గేమ్ షో. అదేంట్రా జాకెట్ చెప్పుకుంటుంది? స్పెషల్ ఎఫెక్ట్ రా. అయ్యయ్యో, వీళ్ళు నన్ను మరి అరుపులు ఏంట్రా? సౌండ్ ఎఫెక్ట్ రా. పద. ఏమండి? అయ్యయ్యో. నేను చూసారా? ఆ పిల్లలు మంత్రులు వారిగా వాటాలు వేసుకుంటున్నారు. ముందు వాడంట, ఆ తర్వాత వాడంట. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? దేనికి వచ్చారు? అనుష్క, ఇల్లు చూపించు. అలాగేనండి. నేను ఇప్పుడే వస్తానే. డబ్బులు తీసుకొస్తాడేమో. వెంకటేశ్వర బాబాయ్, సుబ్రహ్మణ్యం బాబాయ్, అంతే తిన్నాం. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి మా అనుష్కని దారుణంగా రేపు చేస్తున్నారు. రక్షించండి బాబాయ్, రక్షించండి. రేపు చేస్తున్నాను లోపల. ముగ్గురు కలిసి ఒకేసారి రేపు చేస్తున్నారు. పట్టుకెళ్ళక్క. ముందుగా పట్టుకున్న వాళ్ళకి ఇస్తానంతండి. ఇదంతా ఆట అండి. ఏంద్రా ఆట? డబ్బులు కట్టకపోతే ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారా? రేపు చేస్తారా? రే చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి. ఆల్రెడీ ఫోన్ చేశా. ఎంత పని చేశారా? నమస్కారం సార్. ఏమండే ఊరుకోండి, ఊరుకోబెట్టండి, ఓదార్చండి. అట్లా కట్టాయి సార్. నువ్వు ఏడవకే, అంకుల్కి వచ్చారు కదా. ఏంటి రేపు చేసేసి బాగా రిలాక్స్ అయినట్టున్నాడు. ఆ నీటి చూడండి రా. ఇదిగో సార్. చాలే చెప్పండి అమ్మా. జడ్జి గారు, బ్యాంకు లోను కట్టలేదని నా బ్యూటీ అనుష్కని జాకెట్ చించేసి, చుట్టూ నలిపేసి, కుచ్చుళ్ళు కుదిపేసి, చీర చించేసి అత్యాచారం చేశారు యువరారా. ముద్దబంతి పువ్వు లాంటి నా అనుష్క జీవితాన్ని కాగితం పువ్వు చేశారు యువరానా. కాగితం పువ్వు చేశారు. ముద్దుబంతి పువ్వా? ఏమిటా?
యువర్ ఆనర్, అనుష్క ఎలా ఉంటుంది? చందమామకి వైట్ చూడిదార్ వేసినట్టు ఉంటుంది, కానీ ఈ అనుష్క గౌడ గేదెకి గౌడ వేసినట్టు ఉంటుంది. ఏనుగు మీద ఎలక పిల్ల సారీ చేసిందంటే పబ్లికే కాదు సార్, గ్రహాంతర వాసులు కూడా నమ్మరు. జనాల మీద నోట్తో కాదు జడ్జి గారు, దాంతో జడ్జి గారు, మీకు హార్టే ఉంటే, దానికి ఫీలింగ్సే ఉంటే, మా కళ్ళతో కాదు మీ కళ్ళతో చూసి మేము నిజంగా ఈ అనుష్కని రేప్ చేసామనుకుంటే మమ్మల్ని పబ్లిక్ గా ఉరి తీయండి యువర్ ఆనర్, మమ్మల్ని పబ్లిక్ గా ఉరి తీయండి యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత సాక్ష్యాధారాలు అనుష్క వైపే బలంగా ఉన్నా ఇది ఆచరణలో సాధ్యం కాదని గ్రహించి కేసు కొట్టివేయడమైనది. మన మీద కేసు పెట్టాడు. ఏయ్, ఏంట్రా ఓ తెగ సంకలు గుర్తేసుకుంటున్నారు? ఈ కోర్టులో కేసు ఓడిపోవచ్చురా, కానీ మిమ్మల్ని వదలను రోయ్. హైకోర్టుకి వెళ్తా, సుప్రీం కోర్టుకి వెళ్తా, అవసరమైతే ఐక్యరాజ్య సమితికి వెళ్తా, ఎత్తుల మీద ఎత్తులేస్తా, కేసుల మీద కేసులు వేస్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి తీహార్ జైల్లో పెట్టిస్తారా? వచ్చాడు ఆడికి చెప్పు. ఎవడాడు? హలో, నీ కాలు కరెక్ట్ కాదు, నేను కరెక్ట్. నువ్వెవడ్రా కొత్త ఎంట్రీ? డిస్కో ఆడతావా? ఆడిస్తా. నా పేరేంటి తెలుసా? బొక్క 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 భద్రం. నా జోలికి వచ్చావంటే పెద్ద బొక్కెడతా. కాకా, నువ్వు ఇంకా కరెక్ట్ వాడిని గెలకలేదు. నన్ను గెలికిన మీద పట్టించుకోను, కానీ నా ఫ్రెండ్స్ ని గెలిగితే నాకు సాడిజం బాగా పెరిగిపోద్ది. నీ డార్లింగ్ అనుష్క మీద ఎట్టేసి చెప్తున్నా, నీ పీపు పగలకపోతే ఏయ్, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కోరా, పావలా కూడా కట్టను రా. నువ్వు కదలవంటే ఈసారి నిజంగా రేపు చేస్తారే. పదా. వీడికి ఇక రేపే. ఎవరు మీరు? మా వదిన మంచి జలక్కలాగా ఉంది. భద్రంబాయి లేడా? ఆయనతో మీకేం పని? భద్రంబాయికి డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాం. డబ్బులు ఇవ్వడానికా? అమ్మో, ఏమండి ఏమండి, తొందరగా రండి, చుట్టాలు వచ్చారు మనకి డబ్బులు ఇవ్వడానికి. మొత్తం అన్ని బ్యాంకుల నుంచి లాగేశాం కదే. వీళ్ళదేం బ్యాంక్? కాంచనా బ్యాంక్. అవునా? అయినా మీరు నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఫ్రీగా? నువ్వు లోన్ కట్టలేదని నీ దగ్గర డబ్బులు లేవని తెలిసి నా దగ్గర డబ్బులు లేవని స్పందించి మీరు నాకు సాయం చేయడానికి వచ్చారా? సహాయమాని శాతమా నీకు సిగ్గు శరం లేవటగా, నీతి జాతి కూడా లేదంటగా. ఏంటి వాగుతున్నారు? నీకు ₹1,00,000 చేతిలో పెట్టి ఆపరేషన్ చేయించి ఆర్డర్ తీయించేసి నిన్ను మా పెద్ద అక్క చేసుకోని చెప్పాడు. అని ఎవడు చెప్పాడు? డిస్కో ఈ బొక్క భద్రం కడుతున్న పెట్టుకుంటావరా? నీకు పెడతాను రా పెద్ద బొక్క. తీసుకెళ్తారా ఇల్లు? వదిలిపెట్టండి. ఆపండి ఆపండి మీ గోడ. తప్పండి 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 అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అమ్మయ్య, ఇలా మసక కొట్టాం. చూసుకునేవరా? నువ్వా? నాకు అందరూ ఆళ్ళ కనిపిస్తున్నారేంటో. నరాలు చిక్కిపోయినాయి అనుకో. ఒకటి 10 టీలా? మీరు నాకంటే ముందే అవుతారు. ఇది ఆఫీసు, ముందు బయటికి వెళ్ళండి. ఓ బాయా, ఫంక్షన్ కి స్టాఫ్ ఇన్వైట్ చేయకపోతే ఫీల్ అవుతారు. అందుకే స్టాఫ్ అందరిని ఇన్వైట్ చేద్దామని వచ్చాం. ఫంక్షనా? ఎక్కడ? ఏ ఫంక్షన్? బాయ్ మిమ్మల్ని ఎవరిని పిల్లలేదా? రేపు బాయ్కి దుర్గమ్మ చెరువు దగ్గర కటింగ్ ఫంక్షన్. చిలిపి భద్రం బొక్క ఎంత బాగున్నావో. అబ్బో రావే. ఏంటి ఏంటి, ఏదో ఊడిపోతున్నట్టు. నిజంగానే ఊడిపోయేలా ఉందే. ఈ ట్రావెల్ చెప్తాను. వదలండి. కూర్చో కూర్చో కూర్చో. బ్యాంకులో అప్పులు కట్టేస్తామే. కొట్టేస్తాం మిమ్మల్ని. వాడి బాధ భరించలేకపోతున్నానే.
అత్తంలో ఇచ్చేలా కనిపిస్తున్నారు, కళ్ళలో వాళ్ళే కనిపిస్తున్నారు. వాయిస్ లో కూడా ఏదో తేడా వచ్చిందే, నాకు అర్థం కావట్లేదు. నేను మగాడినా మాడగానా నాకే డౌట్ వస్తుంది. ఒకసారి టచ్ చేసుకుంటానే, దగ్గర రావే. చాలు చంపడం. నువ్వు వేసుగాడు కదా హలో భద్రమాకయ్య, ఎట్లుంది మన టార్చర్? ఒరేయ్, నీకు దండం పెడతాను రా, వాళ్ళ చేత ఈ టార్చ్ రాపిచ్చరా. నువ్వు అమౌంట్ కట్టే వరకు నీకు టార్చర్ ఇలాగే ఉంటదిరా. డిస్కో ఆడించేస్తా. వెంటనే కట్టేస్తాను రా. ఒక్క బ్యాంకే కాదు, అన్ని బ్యాంకులు కట్టే. ఓ ఐడిబిఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, నో బ్యాంకు, ఎస్ బ్యాంకు అన్ని కట్టేస్తాను. ఒరేయ్, కట్టేస్తాను చెప్పాను రా. ఎలాంటి మీరు? రేయ్, ఆ బొక్క భద్రంగా డీల్ చేస్తే బాగా వర్కౌట్ అయిందిరా. అయితే మా షేర్ ఏదిరా? సారీ, బిగ్ నో క్యాష్. అదేంట్రా? రాత్రి మంచి కసక్ పాటే. Come boys. ఎవరు ముందు వెళ్తారా? నేను ఫస్ట్ సైజ్ లో షార్ట్ అయినా ఏజ్ లో వీడు లాంగ్ కదరా, ముందు వీడే వెళ్తారా. అదేంట్రా? అమ్మాయిని సెట్ చేసింది నువ్వు, ప్లేస్ అరేంజ్ చేసింది నువ్వు, డబ్బులు ఇచ్చింది నువ్వు, ఈ చోసాలు గడికి ఇస్తావంట్రా. రేయ్, ఎంతైనా మన ఫ్రెండే కదరా. ఈ సెంటిమెంట్ చాలరా, వెళ్ళొస్తానే. రేయ్, హెల్మెట్లు ఉన్నాయా? బండికి పెట్టండి రా. అరే అయ్యి కాదరా, అయ్యి. ఓ అదా, ఉన్నాయి ఉన్నాయి. ఇంతకీ దాన్ని ఎక్కడ పెట్టేసినావురా? లడ్డు కావాలా నాయనా? ఏమైనా మరో లడ్డు కావాలా? దొంగ మీద డిస్టర్బ్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తా. నేను వస్తాడియా. నువ్వు వస్తావా? రా. మరో లడ్డు కావాలా నాయన? వద్దు సార్. ఎవర్రా ఈ చెక్క? అదే సార్, నా మరదలు పెళ్లికి ముందు రైటర్ రంగాని డిస్కస్ చేస్తున్నాం. గుణ్ పిలిపిద్దావా నాయన? వస్తుందా? డిస్కషన్ కి ఎక్కడా? స్టేషన్ లో. అవునోరే, ఆ ముగ్గురు చెక్కలేరి? వాళ్ళ సార్, పిలుస్తాం సార్. ఆగు, ఏదో చెక్కేసాలు ఏమాక. మొన్న నాకు ఇచ్చిన బ్రాండ్ ఏంట్రా? యూ బ్రాండ్ సార్. కదా, ఇదేంటో తెలుసా? ఏంటి సార్? ఎల్ బ్రాండ్, లాఠీ బ్రాండ్. పెట్టి తిప్పితే ఒరేయ్, నేను చేద్దాం, మీరు ఆ పని మీద ఉండండి. సార్, సార్, నా మరదలు సార్. దీనికి సామాజిక న్యాయం నేను చేస్తాను మీరు కదా. చేస్తారా? ఆ? రాణి సంపదన మాగాని చూడమని అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఆగు, ఆగని చెప్తాను. ఆగు. నోరు మూయి, దూరం జరుగు. చంపేస్తాను. ఎంత దిక్కుమాలిన పని చేసావురా. ఓరి దేవుడు, ఈ నా కొడుకు ఏ నా కొడుకు పిల్లనిస్తారు? 5 నిమిషాల కక్కుర్తి పడి 5 కోట్లు దప్పెట్టాడు. గాడిద, గాడిద. నోరు మూయి. ఆయన కొట్టకండి. మీ ఓడికి 100 కోట్ల సంబంధం నేను సెట్ చేస్తా. 100 కోట్ల సంబంధమా? ఎస్, రింగ్ రోడ్ లో రింగు, 50 కేజీలో గోల్డ్, 4 షాపింగ్ కాంప్లెక్స్, 100 కోట్ల ప్రాపర్టీ మీ ఓడిదే. కాదు, నాది. అలా fix కానీ అయ్యా? నాకు అమ్మాయి నచ్చాలా? నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అంకుల్, ఇదే మీ ఇల్లు. కమ్సే కమ్ 20 కోట్లు ఉంటుంది తెలుసా? మొత్తం 100 కోట్ల ఆస్తి నాదే. అవును అంకుల్, ఒక్కడే అన్నయ్య. ఆడిగిట్లా పోయిందనుకో, ఈ ఆస్తి మొత్తం మీదే. బంగారు కొండ, ఇద్దరిచ్చమ్మని నువ్వెలా లవ్ చేసి? నేనా లవ్ చేశానా? నువ్వే లవ్ చేసావరా బీపా? నానా, నాకు భయంగా ఉంది, వెళ్ళిపోదామా? అవునురా, నాకు భయంగానే ఉంది. అంకుల్, 100 కోట్ల ఆస్తి అంకుల్.
కాదు వేధవా. భయం ఎందుకురా, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. పద, పద, పద. నువ్వు పద, నువ్వు పద, నువ్వు పద. ఇదేంటిది చంపేసేలా ఇది టర్నింగ్ పాయింట్ రా. నేనే ఇటు చూడు. పిల్లని రెడీ చేసినారా? వీడేంటి ఎంత పడుకున్నాడు? అదే చూస్తున్నా. పొట్టి బావా మంచిగా ఉన్నాడు. అవునా? రా బావా, రా బావా. అల్లుడు మంచిగున్నాడు. బావా ఏమన్నా మటన్ కిలో వేసినావా? అమ్మో మట్రా నేనా చేయలే. పోనీ బావా ఏమన్నా కాలం చేసి నరికినా లేదా? కాలు చేతులా ఏందల్లుడు ఎవరినైనా పొడిచినావా? పొరవటమా నేనా? పళ్ళ తమ్మి ఎన్నిసార్లు జరిగిపోయిచ్చినవి? జైలుకా నేను అరే అసలు చల్, వెళ్ళలే. అరే ఏం చల్లమా గిట్టడుని ప్రేమించినావు? అన్నా గిన్నా కోసం సంపనికైనా రెడీ సావనికైనా రెడీ అందుకే ఈ పొట్టి సాలెగన్ లవ్ చేసిన పుట్టిసాలి కదా. నువ్వే బావా? సార్ ఏంద్రా బాయ్ అదే ఏం లేదండి, మీకు జబ్బులు ఏమైనా ఉన్నాయా? జబ్బులా? ఈడేంది ఎవడైనా డబ్బులు అడతాడు కానీ ఈ జబ్బులు అడతాడేంటి? అంటే మీరు కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని. అవురా బాయ్, తాగి తాగి లివర్ తప్పింది. కిడ్నీలా పెద్ద పెద్ద రాళ్ళున్నారా బాయ్? అయితే నీకేంద్రా బాయ్? అదే ఏం లేదండి. ఏంటి కానిచ్చేది? మా గిస్మట్ ఆసారాల్లో మరి పొట్టి బావ ఒకసారి లేవరాదు. ఓ పాలి చేయి చాపు తంబి. నీ ఇలా బుక్ చేసావేట్రా? బావా ఈ రోజు నుంచి మనది రక్త సంబంధం బావా. ఏమైనా తేడా వస్తే తలకాయ లేచిపోతే బావా. పొట్టి బావకి చేయకూడదురా. బావకి ఒరే బావకి. అంకుల్ 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 ఏంటమ్మా? ఏం లేదు అంకుల్, మీకు 100 కోట్ల సంబంధం సెట్ చేసినాం కదా. మా బాయ్స్ అందరూ బ్యాంకాక్ లో పార్టీ చేస్తుంది అనుకుంటున్నాం, అంతే కదరా? దాని తగ్గ డబ్బులు మీరు ఇస్తే మేము తప్పకుండా ఇస్తానమ్మా. పిల్లలు పార్టీ చేసుకోవాలి, 100 కోట్ల సంబంధం కదా. తీసుకో. ఏంటిది 2000 మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి. 2000? 100 కోట్ల సంబంధం సెట్ చేస్తే 2000 ఇస్తాడా? నీ బాబుగాడి బీపుల నా బీ. చాలా టూ మచ్ రా, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను రా. నీ పొట్టి పాపడ మొత్తం ప్లాన్ ఖరాబ్ చేసి పడి తప్పిండు. రే ఐ వాంట్ మనీ, ఐ వాంట్. హలో చెప్పండి సార్. వెహికల్ లోన్ రికవరీకి వెళ్ళాలయ్యా. లోన్ రికవరీయా? అవునయ్యా. పేరేంటి? భాస్కర్ పట్ల. ఓకే నేను చూసుకుంటా. రేయ్ కొత్త బాకీ అంట, లాస్ట్ టైం లా కాదురా. ఈసారి వాయిస్ లో బేస్, ఫేస్ లో గ్రేస్ తో అడగండి. డబ్బులు దెబ్బక